పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో ఖమ్మం పాలిటిక్స్ మరింత హీటెక్కించాయి. ఓవైపు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ప్రచారం స్పీడ్ చేయగా అధికార పార్టీ హోదాలో ఆ స్థానం తమదే అని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇక్కడ మిగతా పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. నామా పేరును ఖరారు చేసి నెల రోజులకు దగ్గరవుతున్న ఆయన మాత్రం క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలు పెట్టకపోవడం పట్ల కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కడియం కావ్య ఎఫెక్ట్తో మరికొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారం వేళ నామా పేరు తెరపైకి వస్తోంది. దీంతో ఆయన పోటీలోనే ఉంటారా లేక కావ్య బాటలోనే పోటీ నుంచి డ్రాప్ అవుతారనేది ఖమ్మం బీఆర్ఎస్లో ఉత్కంఠంగా మారింది. ఇక ఎంపీ అభ్యర్థిగా నామా పేరును అధిష్టానం ప్రకటించిన వెంటనే తన కుమారుడు వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీలో చోటు చేసుకుంటున్న బీజేపీ టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలోనూ టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా అభ్యర్థిని బరిలోకి దింపబోతున్నారనే ప్రచారం జరగగా నామా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. దీనైనా ఖండించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్ళకపోవడం సందేహాలకు తారుతీసింది. తాజాగా పరిణామాలతో పార్టీ ప్రతిష్ట దిగజాడమే కాకుండా నాయకుల మధ్య సమన్వయం లోపించిందని కావ్య ఆరోపించారు. ఖమ్మం బీఆర్ఎస్లను గ్రూప్ రాజకీయాలు పెచ్చుమీరుతున్నాయని, ఎవరికి వారే ప్రత్యేక వర్గాలుగా ఏర్పడారని గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడంపై నామ ఆలోచనలో పడ్డారని, త్వరలో ఆయన పోటీ నుంచి తప్పుకోవడం లేదా పార్టీ మారడం ఖాయమనే టాక్ కూడా జోరుగా వినిపిస్తోంది. ఇక నామా పార్టీ మారుతారనే ఊహాగానాలకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కొందరు లింక్ పెడుతున్నారు. తొలుత బీజేపీ టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన ఖమ్మంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్లో ఖమ్మం టికెట్పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణితో పాటు మంత్రులు తుమ్మల, పొంగులేటి కుటుంబ సభ్యులు సైతం రేసులో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దైలమాలో పడిందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురిని కాదని కొత్త వ్యక్తి పేరును కూడా పరిశీలిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓ ప్రముఖ వ్యాపారవేత్త పేరును పరిశీలిస్తున్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ నామా పార్టీ మారి వస్తే ఆయనకు ఇచ్చినా ఇవ్వొచ్చని కూడా ఇందుకు సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, వరంగల్ సెగ్మెంట్లే ఉదాహరణని పలువురు అభిప్రాయాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.